సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధ అజ్ఞాన కారణంబు కలవంటి దింతియే కాని నికముగాదు సర్వార్థముల్ మన సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుండగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశనంబులు పాటిల్లినట్లుండున్ పటి చూచిన లేవు బాలులారా అడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవహ్నిచే గాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు పోతన మహాభాగవతము సప్తమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాదుడు తోటి విద్యార్థులతో ఈ విధముగా విశదపరచినాడు. ఓ బాలులారా, ఈ సంసారము కేవలము బుద్ధి వల్లనే ఏర్పడుతుంది. అనగా అవి శుద్ధ బుద్ధి వలనే మనుష్యుడు త్రిగుణాలకు లోనై సంసారములో బద్ధుడవుతాడు. అందుచే సంసారం అనేది సత్వ రజస్తమో గుణాత్మకాలైన కర్మలలో బందీ అయి ఉంటుంది. ఇది అజ్ఞానానికి మూలమైనది. ఈ సంసారము కేవలము స్వప్నము వంటిది. జీవి స్వప్నావస్థలో మిథ్యాభావనల దుఃఖాన్ని అనుభవించినట్లు అజ్ఞానవశమున కలిగిడి సంసారం అవాంఛనీయము నశ్వరమైనదని భావించవలే. ఎంత మాత్రము నిజము కాదు. సకల కాంక్షలు మనస్సులోనే జనిస్తాయి. స్వప్నము మెలకువాయి రెండింటికి తేడాయే లేదు. ఇవి రెండు సమానములు. పరమాత్మ గుణాలకు అతీతుడు అయిన గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జనన మరణము పొందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆలోచించి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాల వల్ల ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానమనే అగ్నితో కాల్చివేయాలి. ఆ విధముగా నిస్వార్థమైన మనస్సుతో కమలాక్షుని కనుగొని మంచిగా ఉండడము శుభకరం అని విద్యార్థులకు విశదపరిచినారు ప్రహ్లాదుడు. శుభం. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధ అజ్ఞాన కారణంబు కలవంటి దింతియే కాని నికముగాదు సర్వార్థముల్ మన సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుండగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశనంబులు పాటిల్లినట్లుండున్ పటి చూచిన లేవు బాలులారా అడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవహ్నిచే గాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిగనుట మే